ఇందాకెవరికే చేతులు సైకిల్ చేస్తున్నావు? నేనెవరికి చేతులు అంతొద్దు. నేనెవరికి చేతులు పేను? ఇది చాలు. ఇదిగో నువ్వు ఎలాగైనా తిరుగు, కానీ నా ఇంటికి వచ్చిన చెల్లెని పాడు చేసావో తోలు తీస్తానేమో అనుకున్నావు. అర్థమైందా? పో ఇక్కడి చెయ్యి. అలాగే. అటు కాదు, ఇటు. హిట్లర్, అందుకే నిన్నందరూ హిట్లర్ అనేది. నేనేం వాగలేదే. హిట్లర్ అనలేదు. హిట్లరా? హిట్లర్ ఏంటి? అసలు హిట్లర్ అనే పేరేనే వినలేదే. ఎవరా హిట్లర్? నేను కన్ను మీద ఎక్కడ కొట్టాను? అసలు కన్ను మీద కొట్టండి. ఒకసారి తిరుగు. నన్ను ఒకసారి చూడండి, ఒకసారి చూడండి. కన్ను తిరుగు. ఇంకా నయం, ఎవరు చూడలేదు. హలో వెంకీ ఎక్కడ? ఫోన్ చేయగానే ప్రతివాడు అడిగే ప్రశ్న ఇది. ఏదైనా వెరైటీగా అడగచ్చుగా? ఎక్స్ట్రా మాట్లాడుకుని అడిగిన దానికి సమాధానం చెప్పు. నేను ఏ పని మీద వచ్చాను ఆ పని మీద ఉన్నాను సార్. నువ్వు అక్కడికి వెళ్ళింది బాడీ గార్డ్ లాగా, స్టూడెంట్ లా ఫోజులు కొట్టుకో. నోర్మే. ఏంట్రా అన్నావు? మిమ్మల్ని కాదండి, ఎవరో యాదవ్ ఇక్కడ. ఇప్పుడే అమ్మాయిలు క్లాస్ రూమ్కి వెళ్తున్నారు, నేను ఫాలో అవుతున్నాను. అక్కడికే క్లాస్కే. ఏమిరా లేడీస్ టాయిలెట్ లో పోయినావా? యాదానికి పోయినావు? అసలు ఎట్లా పోయినావు? ఏదో ఫోన్ లో మాట్లాడుకుంటూ అలా నడుస్తూ వెళ్ళిపోయాను సార్. నడుచుకుంటూ పోయినావా? బైక్ మీద పోవాల్సిందిరా, 2 రౌండ్లు కొట్టే చుట్టానివి. నెక్స్ట్ టైం వెళ్తాను సార్. సిగ్గులే, ఆడపిల్లలు అడుంటే ఆడికి ఊగులాడుకుంటూ పోతాంటావా? అంటే డ్యూటీ కదా అని. ఏం డ్యూటీ? ఆడపిల్లల బాత్రూమ్ లో కూడా నీ డ్యూటీనా? అస్సరే, అస్సలు మీరు ఎలా పోయినారా మా బాత్రూమ్ కు? ఓ, మీ బాత్రూమ్ మీరు పోతారు. వీడు కన్ఫ్యూజ్ చేసినాడు, అదానికి అట్లా అడిగినా. చూసారా సార్, మీరు వెళ్లకుండా కన్ఫ్యూజ్ అయ్యారు, నేను కన్ఫ్యూషన్ లో వెళ్ళాను. అబ్బా, మళ్ళీ కన్ఫ్యూజ్ చేయకు. ఏదో పెద్ద ఆయన చెప్పినాడని నీకు అడ్మిషన్ ఇచ్చినా. ఈ తూరి గనక ఇట్లాంటి గబ్బు పని చేసినావా టీసీ ఇచ్చు వదిలేసా. థ్యాంక్ యూ సార్. యాదానికి టీసీ ఇస్తారన్నదిగా కాదు సార్, అడ్మిషన్ ఇచ్చినందుకు. చూడమ్మా, ఈ తూరి గనక ఇట్లాంటి ప్రాబ్లం వస్తే నేనే దగ్గరుండి సెంటర్ లో కూర్చొని సెటిల్ చేస్తా. ఓ, బాత్రూమ్ ప్రాబ్లం కదా, క్లాస్ రూమ్ ప్రాబ్లం అనుకున్నా. ఇన్నే ఉండి చేయాలి. ఇంకా పోండి పోండి పోండి. ఓకే సార్. నువ్వేం నాయనా? స్టాలిన్ 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 అనే పేరు ఈ పంచాంగంలో కనిపించడం లేదమ్మా. ఏంటి కనిపించట్లేదా? కనిపించడం లేదంటే నాకు కనిపిస్తూనే ఉందమ్మా. స్టాలిన్ అనుగ్రహించేటువంటి గ్రహాలకు గాని ఉపగ్రహాలకు గాని కనిపించడం లేదని శాస్త్రం ఘోషిస్తోంది. అఘోరించావులే. అయినా నిన్ననేం ప్రయోజనం? పొరపాటంతా మా వాడిది. మిలిటరీలో ఉన్నప్పుడు చేసుకుంటానన్నాడు, ఇక్కడికి వచ్చాడు మొండికేశాడు. ఇదిగో ఆ అమ్మాయిని బస్ ఎక్కించడానికి వెళ్ళాడు. రాగానే నువ్వు గాని వెంటనే పెళ్లి చేసుకోపోతే మీ అమ్మకు ప్రాణగండ ఉందని చెప్పి ఒప్పించవయ్యా. అదెంతసేపమ్మా, నిమిషాల్లో ఒప్పించేస్తాను. కాకపోతే కొంచెం ఖర్చు ఎక్కువ. ఇస్తాంలే, చస్తావా? ఏంట్రా? ఏంటి సంత? సంత కాదు బాబు, వసంత. నీకు మ్యాచ్ అవుతుందని. ఏంటి? మీరు అలా ఆగ్రహించకూడదు. మీరు వెంటనే వివాహం చేసుకోపోతే మీ అమ్మగారికి ప్రాణగంధం ఉందని ఆవిడ ఇప్పుడు నాకు చెప్పారు. అంటే శాస్త్రం శాస్త్రం ఘోషిస్తుంది, జాతకం నొక్కి ఒక్కాడిస్తుంది అన్నమాట. ఎలా ఉంది కవరింగ్? ఈ పంతులు గారు తక్కువడేం కాదురా. ఆయన నోటితో ఏం చెప్తే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ పంతులు గారు ఉండండి, దక్షిణ తెస్తాం. అమ్మా, దక్షిణతో పాటు తూర్పు పడమరు కూడా మర్చిపోవద్దు తల్లి. తొగలు పెడతాంలే. మహాతల్లి మాట అంటే మాట. నాకు సంబంధాలు తేవటానికి ఈ పేటలో ఎవడో ధైర్యం చేయడు. నువ్వేంటి? నాది పేట కాదుగా, తెలివి తేటలా. వద్దు, ఏ ఊపిరి అట్టలా. ఏమవుద్ది? చచ్చిపోతా. స్పీడ్ తగ్గించకపోతే అదే జరుగుతుంది. ఈ స్పీడ్ సుబ్రహ్మణ్యం స్పీడ్ కి బ్రేక్ వేసేవాడు ఈ భూ ప్రపంచంలో ఎవడు లేడు. ఈ భూ ప్రపంచంలో ఎవరి వల్ల అవుతుంది? తమరి వల్ల అవుతుందేమో. అంత అవకాశం నాకు ఇస్తావా? నీ స్పీడ్ నువ్వే బ్రేక్ వేసుకుంటావుగా. ఎక్కడికి తమరు లేచి వెళ్ళిపోతున్నారు?
మన ఇంటర్వ్యూ ఏమవుతుందో. గుడ్ మార్నింగ్. Yeah, good ఐఎమ్ morning. చింతకాయల్ రవి. ఐవ్ గాట్ అన్ అపాయింట్మెంట్ at 11 AM. Yeah, just wait for 10 minutes. Where's the men's room? It's that way. అరే రవి, రిలాక్స్డ్గా ఉండరా. తెలుగాడు అంటే వాడికి ఇష్టం అని చెప్పాడు కదా, చేస్తాడు జాబు. డోంట్ వరీ. డోంట్ వరీ. ఈ టైంలో నీళ్లు పడుతుందా? అయిపోయింది. Mr. Chintakal Ravi. వస్తున్నా వస్తున్నా. Hey, come in, sir. Come in. Good morning, sir. Good morning. ఏంటి సార్ అలా ఉన్నారు? ఐ ఫీలింగ్ ఆల్ రైట్? మంచి ఫిజిక్, బ్రాడ్ షోల్డర్స్, బ్యూటిఫుల్ లోయర్, టూ మచ్. షర్ట్ ఎదిరింది, థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. ప్యాంటు కూడా ఉంటే బాగుండేది. జస్ట్ 1 minute, ప్లీజ్. నౌ కెన్ ఐ కమ్ ఇన్, సార్? కమ్ ఇన్. ఇంత కొంచెం జస్ట్ ఏదో. టేక్ యువర్ సీట్. వెల్ మిస్టర్ చింతకాయల రవి, కార్తీక్ నీ గురించి చెప్పాడు. Thank you. నువ్వేం చేసావు? ఇదిగోండి. ఓ, ఏంటిది నీ ప్రాజెక్ట్ రిపోర్టా? కాదు, నా సర్టిఫికెట్స్. ఇవన్నీ నాకెందుకు ఇస్తున్నట్టు? నా దగ్గర అవే ఉన్నాయి సార్. ఇదేంటయ్యా, 10th పాస్ అవడానికి 6 ఏళ్ళు పట్టింది. అన్నీ ఒకేసారి రాయడం కన్నా సంవత్సరానికి ఒక్కొక్క సబ్జెక్ట్ రాయడం బెటర్ అనిపించింది. ఓహో, అరే మళ్ళీ ఇంటర్ 2 years లో పాస్ అయ్యావు? ఏంటోనండి, అలా కుదిరేసింది. మళ్ళీ డిగ్రీ 5 ఏళ్ళు. అంటే డిగ్రీ కదండి, అప్పుడే ఓహో తెలిసింది, సర్కిల్ పెరిగింది, చదువు దొబ్బింది. సరే, విషయం ఏంటి? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం ఇప్పిస్తే మీ పేరు చెప్పుకొని గుండు కొట్టించుకుంటా. నీకు ఉద్యోగం ఇస్తే నేను గుడ్డు కొట్టుకోవాలి. కంప్యూటర్ గురించి నీకేం తెలుసు? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అలా అడగండి, చెప్తాను. అందరూ పడుకున్నాక మీటర్ నొక్కి మిషన్ ఆన్ చేస్తే దేశీ పాప, హాట్ గర్ల్స్, దూద్ వాలా, ఇండియన్ మసాలా. వీటి గురించి మీకు కూడా తెలిసే ఉంటుంది. నాకు ఇప్పుడే తెలిసింది నీకేమీ తెలియదని. అలా అనకండి సార్, మీరు ట్రైనింగ్ ఇస్తే నేర్చుకుంటాను. ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఇచ్చేదే ట్రైనింగ్. ఓ, ఇప్పుడు అలా అంటున్నారా? నో ప్రాబ్లం. ఒక్కసారి మీరు ఉద్యోగం చూడండి, 6 నెలల తర్వాత మీరు మీ సీట్లో ఉండరు, నేను ఉంటాను. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. డెఫినెట్గా నేను చూడు బాబు, నీ టాలెంట్కి సాఫ్ట్వేర్ ఉద్యోగం రాదయ్యా. అలా అనకండి సార్, టాలెంట్ సర్టిఫికెట్స్ క్వాలిఫికేషన్స్లో ఉండదు, బ్రెయిన్లో ఉంటుంది. మీరే ఆలోచించండి. సరే, నీకంత బ్రెయినే ఉంటే 4 రోజుల్లో నీకు ఇష్టమైన కోర్స్ చేసుకునిరా, జాబ్ ఇస్తాను. మీరు నిలబడండి. కుర్చీలోంచి కాదండి, మీరు మీ మాట మీద నిలబడండి, టక్కుని కోర్స్ చేసేస్తాను. ఓకే? ఒక్క రిక్వెస్ట్ చెప్పండి. ఈసారి ప్యాంట్ వేసుకునిరా. ఎవరి షాప్ వెంకట. ఐ నో. ఛే, దీంతో ఎప్పుడు ఇదే బాధ. ఏంట్రా? మా ఇంటి పైన చిత్ర అనే ఓ దయ్యం ఎప్పుడు చూసినా మా ఇంట్లోనే ఉంటుంది. దానికి మహా పొగరు. ఎప్పుడు చూసినా నన్ను చిట్టెలకా అని ఏడిపిస్తోంది. చిట్టెలకేమిట్రా? దానికి ఓ ఫ్లాష్ బ్యాక్ ఉందిలే మావయ్య. అరే, 5 ఏళ్లకే ఫ్లాష్ బ్యాకా? ఏంట్రా అది? ఒకరోజు నేను స్నానం చేస్తుంటే అది వచ్చింది. వచ్చి టక్కున డోర్ ఓపెన్ చేసింది, చేసి వచ్చి చూసేసింది. అప్పటి నుంచి చిట్టెలకా అని పిలుస్తోంది. ఎందుకు పిలుస్తుందో అర్థం కావట్లేదు. మనకంత ఏజ్ లేదు. మనకు అర్థమైందిరా, చిట్టెలగడ్డ ఏం లేదు. ఇప్పుడు ఎందుకురా నీ ప్రాబ్లం నాకు వదిలేసాయి, నేను హ్యాండిల్ చేసుకుంటాను. దాని పేరు చెప్పు. చిత్ర, దానికో జలక్కివు మావయ్య. చూస్తావుగా. హలో, నేను ఝాన్స్ తమ్ముడినండి, కొంచెం మా అక్కకి ఇస్తారా? ఎవరిది? మీ తమ్ముడు. 10 నిమిషాల తర్వాత నేనే ఫోన్ చేస్తానని చెప్పు. 10 నిమిషాల తర్వాత తనే ఫోన్ చేస్తానంది. హలో హలో హలో, మీరెవరు? చిత్ర, మీ అక్క ఫ్రెండ్ని. హలో చిత్రకాయ్,
దుబాయ్ నుంచి ఎప్పుడు వచ్చావు? పిల్లలు బాగున్నారా? హలో హలో వెయిట్ వెయిట్ మీ అక్క ఫ్రెండ్ అంటే నా కూడా తనంత వయసు అనుకుంటున్నారా? ఐమ్ జస్ట్ ఏంటి ఈ వంకతో నేను ఎలా ఉంటానో తెలుసుకోవాలనా? తెలుసులే ఆంటీ, నల్లగా పొట్టిగా బండగా. చిచి చిచి చి వయసు అయిపోయిన వాళ్ళు నన్ను చూసి మహాలక్ష్మిలా ఉన్నావంటారు. వయసులో ఉన్నవాళ్ళు సూపర్ ఫిగర్ అంటారు. ఆహా, అప్పుడు పోగురిగాళ్ళు ఏమంటారు? పిట్ట మంచి పిట్టపెట్టలాడుతుందంటారా? షటప్ ఐమ్ జస్ట్ 19. వావ్. ఓకే ఓకే, మన ఇద్దరి మధ్య ఫైటింగ్ అనవసరం. మా అక్క ఫ్రెండ్ అంటున్నావు కాబట్టి నాకు ఫ్రెండ్వే. సరదాగా ఒక గేమ్ ఆడుకుందాం. అదే కలర్ ఆస్ట్రాలజీ అని. అంటే ఏముంది, ఇప్పుడు మీరు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారో నేను ఇక్కడే చెప్తాను. సపోజ్ ఆ కలర్ మ్యాచ్ అయింది అనుకోండి, మన ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మ్యాచ్ అయిపోయినట్టే. అది అలా అలా ఫ్యూచర్లో ఏ లెవెల్కి డెవలప్ అవుతుందో చెప్పలేం కదా. స్టాప్. ముందు ఫ్రెండ్షిప్ మ్యాచ్ అవ్వాలి కదా. నేనే కలర్ డ్రెస్ వేసుకున్నాను చెప్పండి. ఎల్లో. నో, నేను వేసుకుంది రెడ్ కలర్. సరిగ్గా చూసుకోండి, మీరు వేసుకున్న డ్రెస్ ఎల్లో, చేతులకు ఎల్లో, చెవులకు ఎల్లో. ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే మీరు వేసుకున్న డ్రెస్సు టాప్ టు బాటమ్ అంటే బయట లోపల కూడా ఎల్లోనే కదా. చిచి, ఏది మ్యాచ్ కాలేదు. కనెక్షన్ కట్. క్లీన్ బాల్డ్, ఇంక నీ జోలికి రాదు. Very good morning, all of you. Sit down, please. Who are you, man? Sit down. I say sit down. Sorry, I'm not supposed to sit, sir. I'm on duty. Duty na? Yes, sir. I'm a bodyguard. Your body ki? Kirti body ki. Silence. Silence, I say silence. If you are students, sit down. Otherwise, get out. Sorry, sir. ప్లీజ్ వెంకీ కూర్చో, అందరూ మనల్ని చూస్తున్నారు. చూడండి, నా డ్యూటీ నేను చేస్తున్నాను. ప్లీజ్ వెంకీ, నీకు దండం పెడతాను. థ్యాంక్ యూ. నాయన ఇక్కడే కూర్చునేవరా నాయన. Is equal to 1.1. అరే జుట్టు ఇట్లా కావాలంటే ఏం చేయాలి? Mr. Reddy? పెట్టాలనా లేకుంటే కోడిగుడు సొన పెట్టాలనా? Reddy? ఈ ప్రాబ్లం సాల్వ్ చేయి. ఎప్పుడు నన్ను అడుగుతారేంటి సార్? నాకేం తెలుసు సార్? 10 ఏళ్ల నుంచి కాలేజీలో ఏడుస్తున్నాం. తెలియదంటాక సిగ్గులేదు. నాకెందుకు సార్ సిగ్గు? తప్పంతా మీది పెట్టుకొని. నా తప్పేంట్రా? 35 రావాలి 35 రావాలని తెగ చెప్తుంటే వయసేమో అనుకున్నా. పాస్ మార్కులో నాకెందుకు సార్? ఓహో, నీకు అలా అర్థమైందా? యాదవ్ అన్నారు యాదవ్ అని. కీర్తి, కీర్తి, నువ్వు వచ్చి సాల్వ్ చేయమ్మా ఈ ప్రాబ్లం. కమాన్. She will not solve, sir. నువ్వేంటయ్యా ప్రతి దాంట్లో దూరిపోతావు? నువ్వు ఆగవయ్యా బాబు. నువ్వు వచ్చి సాల్వ్ చేయమ్మా. సార్, అది నేను మర్చిపోయాను సార్. మీరంతా కాలేజీకి ఎందుకు వస్తారమ్మా? జిమ్కి వెళ్ళడం మర్చిపోరు, ఫేషియల్కి వెళ్ళడం మర్చిపోరు, బ్యూటీ పార్లర్కి వెళ్ళడం మర్చిపోరు, స్టడీస్ మాత్రం మర్చిపోతారు. Sir, this is too much. ఈ మాత్రం దానికి అంత క్లాస్ పెరగడం ఎందుకు సార్? చా, ఈ మాత్రం దానికా? రా, నువ్వు వచ్చి సాల్వ్ చేయి. నేనా? యూ ఓన్లీ. ఇదేంటి మనం బుక్ అయినట్టున్నావు? రా బాబు, కమ్. నన్నేనా? కమాన్ బాడీగార్డ్, కమాన్. నన్నే? వాళ్ళు అడగక్కర్లేదు. సాల్వ్ చేయి. కొంచెం లెంగ్త్ తీస్తారా? ప్రాబ్లం చాలా పెద్దది. ఓ యా. చెయ్యి. ఓకే. హే మ్యాన్, వాట్ ఆర్ యు డూయింగ్? 1 second. ఏంటి? చూస్తాం చెయ్యి. హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది. అప్రిషియేట్ యూ. నాకు కావాల్సింది నీ అప్రిసియేషన్ కాదు, దాని సొల్యూషన్. అసలు నీకు వచ్చారాదు? నీకు అసలు గుర్తుందా? ఎందుకు గుర్తులేదండి? ఇంత లా ఉంటుంది. గ్రీన్ అట్ట ఐ థింక్ 506 పేజీలో ఏది 19th సమ్ కరెక్టేనా? కరెక్ట్, సేమ్ పేజ్. చెయ్యి. ఏయ్ శభాష్ వెంకీ, వాట్ ఎ మెమరీ పవర్. ఏంటి అది? వెయిట్ ఎ మినిట్ సార్. అరే అన్నా, ఇట్లా చేస్తే లెక్కలు వస్తాయిరా? అవు అనుకుంటా అన్నా. మరి ఇన్ని రోజులు అని చెప్పలేదు ఇది. పంతులు మనకు చెప్పలేదు అన్న
ఏం చేస్తున్నావయ్యా? ప్రిపేర్ అవుతున్నాను సార్. బాడీ బిల్డింగ్ చేస్తాడు. ఇదేం ప్రిపరేషన్ అయ్యా? క్లాస్ రూమ్కి వచ్చావా? ఐపీఎల్ మ్యాచ్కి వచ్చావా? టార్చర్ లాగా అరిపోయింటాయా? ఇదొక టైప్ ప్రిపరేషన్ సార్. షడప్. అసలు నీకు వచ్చా రాదా? అది గెట్ అవుట్, డోంట్ వేస్ట్ మై టైం. చేస్తానంటే వద్దంటాడేంటి? గెట్ అవుట్. సారీ సార్, కీర్తిని వదిలి నేను వెళ్ళను. ఇట్స్ మై డ్యూటీ. కీర్తి, యు ఆల్సో గెట్ అవుట్. హలో. హలో, నేను స్టాలిన్ మాట్లాడుతున్నాను. ఓ హలో, ఎలా ఉన్నారు? నేను చిత్రని. ఆహా, అక్కడ మా అక్క ఉంటుంది, ఒకసారి ఫోన్ ఇవ్వండి. అక్క బయటికెళ్ళింది. చిత్ర, ఎవరు ఫోన్ చేసింది? ఫోన్ నాకొచ్చింది. చెప్పండి. ఆ రోజు కలర్ అస్ట్రాలజీ చెప్పారు కదా, ఈ రోజు నేను ఏ కలర్ డ్రెస్ వేసుకున్నాను చెప్పండి. ఎందుకులేండి, ఆ రోజు మ్యాచ్ కాలేదు కదా. ఒక్కసారి మ్యాచ్ అవ్వకపోతే రెండోసారి మ్యాచ్ అవ్వచ్చు కదా. ఆల్ రైట్. ఈరోజు మీరు బ్లాక్ కలర్, నల్ల రంగు డ్రెస్ వేసుకున్నారు. ఐఎమ్ రైట్? మై గాడ్, కరెక్ట్ గా చెప్పారు. ఇప్పటికైనా ఒప్పుకుంటారా మన ఫ్రెండ్షిప్ మ్యాచ్ అవుతుందని? ఒప్పుకున్నాను. మీరు గెలిచారు గనక నేను ట్రీట్ ఇస్తాను. మా ఇంటికి వచ్చేయండి, ఇద్దరం బయటికి వెళ్దాం. ఇప్పుడు బయటకంటే ఏంటి ఆలోచిస్తున్నారు? నాతో రావడం మీకు ఇష్టం లేదా? అలాంటిది ఏం లేదు. ప్లీజ్ ప్లీజ్. ఓకే, 10 minutes అక్కడ ఉంటాను. ఎస్. అమ్మా, చెల్లి బ్లాక్ డ్రెస్ ఎక్కడా? మార్చిపోయిందని వాషింగ్ మిషన్ లో వేసాను. ఈ బ్లాక్ డ్రెస్ లో మీరు చాలా బాగున్నారు. ఐ లవ్ బ్లాక్. ఆల్వేస్ ఐ ప్రిఫర్ బ్లాక్. నచ్చిన సినిమా బ్లాక్. బ్లాక్ లో టికెట్స్ కొని బ్లాక్ సినిమా చూశాను. అది బ్లాక్ మనీ తోటి? కాదు 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 కాదు. వావ్, సర్ప్రైజింగ్. మీరు తాగేది కూడా బ్లాక్ కాఫీనే? హ్యావ్ ఇట్. అక్క, ఏమి నీకు సిగ్గులేదు? రేపు కాలేజ్ లో ఫంక్షన్ ఉందని నా బ్లాక్ డ్రెస్ వాషింగ్ మిషన్ లో పడేస్తే దాన్ని నువ్వేసుకొచ్చావేంటి? ఏంటే వెళ్ళేది? సార్, దీని బ్లాక్ అంటేనే అలర్జీ. నేను బ్లాక్ డ్రెస్ వేసుకుంటేనే తిట్టేది. ఇప్పటిదాకా వైట్ డ్రెస్ లోనే ఉంది. సడన్ గా ఏమైందో తెలీదు. ఇల్లంతా గందరగోళం చేసేసి వాషింగ్ మిషన్ లోంచి బ్లాక్ డ్రెస్ తీసేసుకుని వచ్చేసింది. చూడండి, ఇంకా తడిగానే ఉంది. ఏయ్, మర్యాదగా ఇంటికొచ్చి నా డ్రెస్ నాకు ఇచ్చెళ్ళు, లేదనుకో జాగ్రత్త. ఈ డ్రెస్ నీది కాదా? కాదు. నీకు బ్లాక్ డ్రెస్సే లేదా? లేదు. అసలు నీకు బ్లాక్ అంటేనే ఇష్టం ఉండదా? ఏంటి? మరి ఈ బ్లాక్ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు? మీకోసం. నా కోసం? దేనికి? ఏంటమ్మా? ఫ్రెండ్షిప్ కోసం. ఓ, ఫ్రెండ్షిప్ కోసమా? కలర్ మ్యాచ్ అయితే ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అవుతుందని. అబ్బో, నేనేదో జోక్గా అన్నాను. దాన్ని నువ్వు. నేను జోక్గా తీసుకోవాలా, సీరియస్ గా తీసుకున్నా. సంతోషం. బ్లాక్ కాఫీ తాగు. I am Diana, senior faculty.
Berkeley College. All right, class. You have your questions and answers in front of you. You have 30 minutes. Begin the exam. It starts now. ఏందంత ఫాస్ట్గా రాసేస్తున్నారు? పేపర్ చాలా ఈజీగా ఉన్నట్టుంది. మనకి ఈజీయే. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం. Tyler, what are you doing? Prayer to God, God of exams. Right. Okay. What's today? It's Tuesday. Oh, black is lucky. Yeah. Who invented the first mouse? అంటే ఎలకపిల్ల దాన్ని ఇన్వెంట్ చేయటం ఏంటి? దాని అమ్మ ఇన్వెంట్ చేసింది. ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ అడుగుతారేంటి? కాస్త చూపెట్టరా. అదవలు ఏం చూపెట్టరు. ఈ మాత్రం చాలు దవతలు పడేస్తాను. What are you doing? Ma'am, I'm just writing. You are copying. This belongs here. You write there. Okay. You understand? Understand. Too much. Yeah, nothing, man. Last 10 minutes to go. Oh, God. Thank you. అయిపోయానురా బాబు. ఇది పాస్ అయిపోతే అయిపోయాను. What? What are you doing? What are you doing? No, ma'am, just a gift. What's that? Just a gift, ma'am. No. Ma'am, please. You're trying to bribe me? ma'am, just a You're trying to bribe me? No. Ma'am, You're trying to bribe me? please, ma'am. No. My You're mother, trying to my bribe love, me? my marriage, No. everything will Get my out. dream. Please, ma'am, Get the please. hell out of my class. హలో, నిన్ను వదిలిపెట్టును. ఏంటి? ఈ నిశ్చితార్థం జరగనివ్వను. ఏం తెలియనట్టు నడుస్తున్నావా? ఇప్పుడే వస్తున్నాను. మీ అందరికి ఏం జరగబోతుందో చూడు. అలాగే రా. ఇక్కడే. ఇదిగో 100. మరి బ్యాలెన్స్ నువ్వే ఉంచుకో. మీటర్ 150 అయిందమ్మా. చేయటివు ఇటు సిగ్గు విడు. చూడమ్మా, ఆపండి. ఈ నిశ్చితార్థం జరగనివ్వను. ఇది మీకు న్యాయంగా ఉందా? నేను మిమ్మల్ని లవ్ చేసిన విషయం మీకు తెలీదా? ఏంట్రా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకున్నారు? నువ్వు అంతగా ప్రేమిస్తుంటే ఆ విషయం నాతో డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. ఓకే, నేను డైరెక్ట్ గా చెప్పలేదు. ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? రైటే. ఏంటో చూస్తావు, సమాధానం చెప్పు. వాడేంటి చెప్పేది? నువ్వు చెప్పు. నువ్వు ప్రేమిస్తుంది వీడి కదా? క్షమించండి. మా కాబోయేవారు మాత్రమేనంటే నేను ఊరుకోను. అంటే మీరు నాకు ఇప్పుడే అర్థమైంది. నాకు ఇప్పుడే అర్థమైంది. మీ వాళ్ళతో మాట్లాడి మీ పెళ్లి జరిపిస్తాను. అమ్మా తొందరగా 3 ముళ్ళు వేయించమ్మా. నాకు ఈ అమ్మాయి బాగా నచ్చింది. అలాగే అమ్మా. ఓకే.
ఫుల్ బాటిల్స్ నడుచుకుంటూ వస్తున్నట్టు. ఏ కంపెనీ? మేము కాలేజ్ గర్ల్స్. కాలేజ్ గర్ల్సా? కాల్ గర్ల్స్ అనుకున్నా. ఎవరు మీరు? మీకేం కావాలి? నా పేరు సానియా. నా పేరు మీర్జా. యు మీన్ సానియా మిర్జా? లోపల ఉంది మా కజిన్ దియా మిర్జా. కలుసుకోవడానికి వచ్చాము. ఏం మిర్జా అయినా కలుసుకోవడానికి పర్మిషన్ లేదు. మీకేమైనా ఉంటే బయట మాట్లాడుకోవాలి. మాకు కూడా లేదా? 2 సంవత్సరాల నుంచి ట్రై చేస్తాను, నాకే లేదు. उसको दे दो ना सोनिया. क्या देते? అచ్చా హై. పర్మిషన్ గ్రాంటెడ్. మస్తు ఉన్నారు. రే అమ్మాయి రా. హలో, ఎక్కడున్నావు? నేను బయట ఉన్నా, నువ్వు ఎక్కడున్నా? నే హాస్టల్లో ఉన్నాను. రే ఇక్కడే ఉందంట్రా. నీ రూమ్ నంబర్ చెప్పొచ్చు కదా. నా రూమ్ కి నంబరే లేదు. అవును, నేనేదో సినిమాకి వెళ్ళామంట కదా, ఏ సినిమాది? మిషన్ ఇంపాసిబుల్. నేను అది చూడలేదు, ఒకసారి కథ చెప్తావా? ఓకే. రే ఏ అమ్మాయి అయితే సినిమా కథ చెప్తుందో ఆ అమ్మాయి నా బంగారం. నువ్వు అటెళ్ళు, నేను ఇటు వెళ్తా. ఓకే. ఏయ్ ఆగు. దొంగ వేషాలు వేస్తే తెలీదు అనుకున్నావా? నా మెసాలు ఏమైనా చూసేసిందా? తెలుసుకోలేనంత పిచ్చిదాన్నేం కాదు. అంటే నేను యాక్చువల్ గా నిన్ను నీ అవతారం చూసినప్పుడే అనుకున్నాను నువ్వో పెద్ద మోసగాడివని. అదేంటి అన్ని బానే మేనేజ్ చేశాను. డ్రెస్ అంతా బాగుంది. ఐఫోన్ ఇస్తానని రూమ్ కి పిలిచి ఐపిల్ ఇచ్చి పంపిస్తావా? ఐపిల్ల నేను ఎప్పుడు ఇచ్చాను? నన్ను కన్విన్స్ చేయాలని చూడకు. అమ్మో, వెధవ. పనికి నా మాలిన గురించి కాదులే. నీకెప్పుడు కాల్ చేయకు. ఈ రూమ్ లో ఎవరైనా ఫోన్ వాడుతున్నారా? కొలవరెడ్డియా? బా ఇదొకటి. ఏ ఆగు. బ్యూటీ పార్లర్ అంటే పంపించింది నిన్నే కదా? బ్యూటీ పార్లర్ ఆంటీయా? రా ఫేషియల్ చేద్దు గాని. బ్యూటీ పార్లర్ నుంచా? రా బాడీ మసాజ్ చేద్దు గాని. బాడీ మసాజా? ఆంటీకి ముందు కాల్ చేసింది నేను. ఆంటీకి ముందు కాల్ చేసింది నేను. కాల్ చేసింది నేను, తను నాకే చేయాలి. నాకే చేయాలి కాదు, నాకు చేయాలి. నాకే చేయాలి. ఏ, నాకు చేయాలి. చెప్తే అర్థం కాదా? నీకు అర్థం కాదా? బాబు నలిపి తొక్కేసేలా ఉన్నారు. ఏయ్ ఆగు. ఎవరు నువ్వు? ఫ్రెషరా? ఫుల్ ఫ్రెష్. ఇలారా. క్యూట్ గా ఉన్నావు. మీరు కూడా చాలా క్యూట్ గా ఉన్నారు. ఏం వాడతావు? క్యారెట్. క్యారెటా? క్యారెట్ జ్యూస్. జ్యూసా? సరే, ఎవరిది బాగుంది? ఏంటిది? సారీ. ముగ్గురిది బాగుంది, ఇద్దరిది బాగలేదు. ఎవరా ఇద్దరు? నువ్వు నువ్వు. అవునా? సరే మార్చేసుకుంటాంలే. మార్చేసుకోండి. మేము మార్చుకుంటాము, నువ్వు మార్చుకో. నువ్వు కూడా మార్చుకో. కనిపించిందా? కనిపించదు. నీకు కనిపించిందా? ఎక్కడ అందరూ మసాజ్లు ఫేషియల్ అంటున్నారు. అక్కడ 5 లేడీస్ నన్ను ఆడుకున్నారు బస్సు. స్కూటర్ సుబ్బారావు చిప్పాడు పొరికోలంతా నా వెనకే పడతారు. ఏంది టెన్షన్ యమ్మ టెన్షన్. హే భారతిలో డ్రైవింగ్ నేర్పిస్తానని సైదులు, ఎక్కంగా ఇన్నోవా గిఫ్ట్ ఇస్తానని హబ్బులు. పోనీకొచ్చాకేమో మొదలైనది టెన్షన్. తింగ తింగ తింగరోలా టెన్షన్. దొంగ దొంగ సచ్చినోలా టెన్షన్. దుక్ దుక్ అరే దుక్ దుక్ ఏ దుక్ 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 తవనే టెన్షన్. దుమ్ము దుమ్ము లేపు తవనే టెన్షన్. అతను పెట్టుకోండి. దొంగ సచ్చినోడా, హాస్టల్లోకి వచ్చింది కాకుండా అబద్ధం చెప్తావా? అయ్యో పొద్దునే లేచి ఎవరి మొహం చూసారా ఏంటో. ఒరేయ్ నువ్వేంట్రా మళ్ళీ ఎదవ నస? నస కాదు గస. ఆ హిట్లర్ గాడు వచ్చేస్తున్నాడు. అమ్మో రేయ్ తట్టిరికం దొర. అలాగే దొర అన్నపోతా.
ఎలా బావా బాగున్నావా? అంతొద్దు, ఏం బావా బాగున్నావా? ఇది చాలు. ఎవడి ఎదవా? అదే నేను అడుగుతున్నాను. ఇంత చండాల మొఖం నా జీవితంలో ఎప్పుడు చూడలేదు బావా. ఈ మొహాన్ని చూసావా? ఈ మొహాన్ని మాత్రం చాలా సార్లు చూసినట్టుగా ఉంది. ఎక్కడ చూశాను చెప్పమా? అద్దంలో. కరెక్ట్, అద్దంలో. ఎవడు వీడు? నా ఫ్రెండే కాంతారావు అని. అడుగుతుంది వాడి అడ్రస్. నేను వెతికి తెస్తాను బావా. నువ్వు నా రూమ్ లో నా సీట్ లో కూర్చో ప్లీజ్. జోక్ కాదుగా? నేనే అరిచా. హలో. హలో, బాలుగారికి ఇవ్వండి. నువ్వెవరు? నువ్వేంటి నువ్వు? నేనెవరైతే నీకెందుకు? ఫోన్ ఆయనకి ఇవ్వు. ఎవర్రా ఇది? ఇదా మన రమ్యకృష్ణ బావా. దీనిలో ఉంది. హలో, ఎవరు? నీ కాబోయే అప్పడాల కర్రని అమ్ముని. అవును, ఇంతకు ముందు ఫోన్ ఎత్తింది ఎవరు? నువ్వు గివ్వు అంటాడేంటి? పళ్ళు రాలిపోతాయని చెప్పు. ఆహా, అలాగా? అసలు ఎవడు వాడు? అడిగితే నేను ఊరికి వెళ్ళానని చెప్పద్దు, ఇక్కడే ఉన్నా అని చెప్పండి. అలాగే. అన్నట్టు ఆ గజ్జల గుర్రం గేటు దాటి లోపలికి వస్తే కాళ్ళు విరగొడతానని చెప్పండి, సరేనా? నమస్తే రావు గారు, బాగున్నారా? నమస్తే, బాగున్నాం. హలో అంకుల్. రా బాబు రండి. రా బాబు. అమ్మాయి రెడీ అవుతుంది బాబు. మీకు సుబ్బారావు గారు చెప్పే ఉంటారు, నేను ఇండియన్ ఎంబసీలో వీసా ఆఫీసర్గా పనిచేస్తాను. ఇంకొక 1 yearలో రిటైర్ అవుతాను. నేను రిటైర్ అయ్యేలోపు అమ్మాయి పెళ్లి చేద్దామని నా కోరిక. కాఫీ ఇవ్వమ్మా. థ్యాంక్ యూ. అంకుల్కి కూడా ఇవ్వు. థ్యాంక్ యూ. She's getting ready. ఓకే. అమ్మాయి ఖాళీగా ఉండటం ఎందుకని ఫ్లవర్ షాప్ రన్ చేస్తుంది. ఓహో, పెళ్ళైతే మానేస్తుంది. మానేయాలనేమీ లేదు, అదంతా అమ్మాయి ఇష్టం. వీడేంటి ఇంటి వైపు ఇందాక నుంచి చూస్తున్నాడు? ఎక్స్క్యూజ్ మీ. హాయ్. హలో. ఇందాక నుంచి ఆ ఇంటి వైపు అదోలా చూస్తున్నారు. ఎనీథింగ్ రాంగ్? మీరు ఎవరినైనా ప్రేమించారా? పెద్దగా లేదు. వై? ప్రేమించుంటే అర్థమయ్యేది. మీరెవరినైనా ప్రేమించారా? సునీత, నేను 3 years మేమిద్దరం పోటీపడి మరి ప్రేమించుకున్నాం. మేము తిరగని చోట్లేదు, తినని రెస్టారెంట్ లేదు, సెల్ ఫోన్లు, SMS లు, చాటింగ్లు, మీటింగ్లు, బోటింగ్లు, అబ్బో చాలా చేసేసాం. అదిగో అక్కడ కనిపిస్తున్న ప్రతి బిల్డింగ్ మీద మా ఇద్దరు పేర్లు ఉంటాయండి, సునీత లవ్స్ రవి అని. ఇప్పుడు సడన్ గా ఎవడో లఫ్ట్ గార్డెన్ చూసింది, నన్ను చీ అంటుంది. ఎందుకు? నేను అదే అడిగాను. ఐ వాంట్ చేంజ్. చూసిన సినిమా ఎన్నిసార్లు చూడాలంటుంది. సినిమా? ఇంతకి మీరెవరు? మే సునీతను చూడ్డానికి వచ్చినవాడు నేనే. ఓ షిట్, ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ అండి. మీరేం తెలియక ఏదేదో వాగేశాను. తను గోల్డ్ అండి, ఏదో వయసులో ఉంది కాబట్టి అత్తిమీరలో తెలియక తిరిగేసింది. కానీ అమ్మాయి మాత్రం గోల్డ్. తన తొడ మీద ఉన్న పుట్టు మచ్చ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఆ అమ్మాయి నిప్పు. తొడ మీద పుట్టు మచ్చ? తొడ మీద అంటే ఏదో మేమిద్దరం కలిసి స్వింగ్ చేసేటప్పుడు ఐ నోటీస్ సమ్ పుట్టు మచ్చ అంద తొడ. ఫుల్ కోఆపరేషన్, ఫుల్. మీన్ మీరు సునీత కోఆపరేషన్? అదేదో వీకెండ్ లో మేమిద్దరం లాస్ వేగస్ లో ఏదో ఫుల్ కాక్టైల్స్ తాగిన తర్వాత అది ఏదో జరిగిపోయింది. అవన్నీ వదిలేసేయండి, పెళ్ళైన తర్వాత మీకే అర్థం అవుతుంది కదా. ఫుల్ కోఆపరేషన్ అండి. గోల్డ్. గోల్డ్, సునీత గోల్డ్ అండి. ఫుల్ కోఆపరేషన్, ఫుల్. ఏం బాబు, ఇంటర్వ్యూ పూర్తయిందా? మా అమ్మాయి నచ్చిందా? మామ్, లెట్స్ గో ఫ్రమ్ హియర్. అదేంటి బాబు, మీ అమ్మాయి తోడ మీద పుట్టుమచ్చ గురించి ఊరంతా చెప్పుకుంటున్నారు.
మీ అమ్మాయి క్యారెక్టర్ లూజ్ షీ ఇస్ అ స్లాట్ ఓకే ఏంట్రా మీటింగ్? రవి నువ్వు చేసింది మాకేం నచ్చలేదురా. అక్కర్లేదు, నాకు నచ్చితే చాలు. అంటే అవతల ఏమైనా పర్లేదా? నాశనం అయినా పర్వాలేదు, మంచిగా చెప్తే ఎవరు వింటలేదురా, అందుకే రూట్ మార్చాను. చూడు, ఈ పచ్చికూరలు నచ్చాయి, తినేస్తాను. వీటిని కొట్టాలని కొట్టేస్తాను. నాకు నచ్చింది డాన్స్ చేసేస్తాను. అంతే, మీరు కూడా అలాగ ఉండండిరా, లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఎవరు నచ్చింది వాడు చేసేయండి అంతే. నాకు మన డాన్సర్ రీమా నచ్చింది, ఏం చేయగలిగా? నచ్చిందా? పెళ్లి చేసుకుంటావా? అయితే చేసేసుకో. ఆ ఫోన్ అయ్యి. హలో రీమా, నీకు మా సాయి నచ్చాడా? ఏంటి నచ్చాడా? నచ్చాడనుకో. రేపే మీ పెళ్లి, నేను దగ్గర నుంచి జరిపిస్తాను అంతే. రేపే పెళ్ళిరా. రేపే పెళ్ళి క్యాన్సిల్ చేద్దాం. అదిరా, నచ్చిందా అంతే. నో థింకింగ్, నో వెయిటింగ్, ఓన్లీ ప్రొసీడింగ్. ఓకే? వీడికి ఏదైందిరా ఇవాళ? వీడి వంటలు తినే ఇలా అయ్యాడు. ఐ వాంట్ దిస్. Take it. థ్యాంక్ యూ. మనసా వాచా కర్మణ అంటే నాకు తెలీదు, నచ్చింది కాబట్టి చెప్పాను. ఎవరికి నచ్చింది వాళ్ళు చేయండి. క్లాస్ పీకడం ఆపి మీ ఫ్రెండ్ ఎక్కడున్నాడో చెప్పు, ముహూర్తం టైం అవుతుంది. ఒరే రవి, ఒరే రవి, ఏంట్రా? ఏంటి? పెళ్లి సంగతి తర్వాత. అక్కడ ఏమైందో తెలుసా? ఏమైంది? సాయిగా రోడ్డు దాడుతుంటే యాక్సిడెంట్ అయ్యింది. వాడికి అది నచ్చిందా? Where is the doctor? Where is the orthopedician? Call him immediately. అరే ఎంత బాధపడుతున్నాడో చూడండి. Why are you shouting? The doctor's on his way, sir. Why are you shouting means? అరే వాట్ ఇస్ దిస్? ఒక్కడు పట్టించుకోడేంటి? అరే పెళ్లి కావాల్సిన బిడ్డ బెడ్ మీద ఎంత బాధపడుతున్నాడో ఎవరైనా గమనించారా? పింకీ గారు, డాక్టర్ గారు వస్తారు కదా. ఏంటా ఊరుకునేది? ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటున్నారా? చూడరా, కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. గుద్దినోడు వాడే అన్న. వాడు రెడ్ లైట్ తోడలేదు, నేను వాడిని తోడలేదు. ఏంటో అలా జరిగిపోయింది. ఏది తెలియకుండా ఊరినే కావాలని రెడ్ లైట్ క్రాస్ చేశా. ఎందుకు వెళ్ళావు? నువ్వేగా ఎవరు ఇష్టం వచ్చిన పని వాళ్ళు చేయమన్నావు. నచ్చిన పని చేసేప్పుడు అప్పుడప్పుడు రిస్క్ ఉంటుంది, కానీ ఈసారి మాత్రం నువ్వు చాలా అదృష్టవంతుడిరా. ఏ కోట్లు రాబోతున్నాయి. ఎలా వస్తాయి రవి? అమెరికాలో గుద్దిన వాడిని కోర్టుకి లాగితే వాడు కోట్లు ఇవ్వాలి. అయితే సైబర్ వే నీదేరా, మనకి డబ్బులు సమస్య లేదురా. అరే మీరెళ్ళి రిలాక్స్ అవ్వండి. ఓకేరా, జాగ్రత్త. రెస్ట్ తీసుకోరా. అరే నువ్వెక్కడికి రా పింకీ? నన్ను అది తీసుకో. ఏది? అది అది బెడ్ ప్యాన్. అదెందుకు? మామూలు పని అనుకున్నావా పరపరా నవ్వటానికి? అది అర్జెంట్ తీసుకు. నేను బెడ్ ప్యాన్ తేవటం ఏంటరా? తొందర పెట్టి అర్జెంట్ పెట్టు. ఇంకా ఎంతసేపు రా? అయిపోయి 10 నిమిషాలు అయింది. మరి చెప్పవే? నువ్వు చూసుకోవాలి కదా. అరే అది అక్కడ పెట్టి ఇమీడియట్ గా జ్యూస్ పిండి. జ్యూస్ తాగితే మళ్ళీ వస్తుంది కదరా? మళ్ళీ వస్తే నువ్వు ఉన్నావు కదా. పింకీ, కూల్ డౌన్. ఏ కూల్ కదా, లాయర్ ఫోన్ చేయాలి. కూల్, నేను కూల్ గానే ఉన్నాను రా. కూల్. జాతకం ప్రకారం నీకు అందమైన లవర్ వస్తుంది, కాకపోతే అది నీతో ఉండదు, నాతో డేటింగ్ చేస్తుంది. అదేందన్నా? అట్లా రాసిందిడా చెప్పాడు. బాడీ గార్డ్ గెటప్ మార్చుకుని వస్తున్నాడు, ఎందుకు మార్చాడు అడుగు. నేను చూసుకుంటా కదా. అరే 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 కొత్త టీషర్ట్, జీన్స్, స్టైల్ గ్లాసెస్, జింగ్ బ్యాంక్ తయారైనావు. ఏంది కదా, ఎవరన్నా పోరికి లైటింగ్ కొడుతున్నా? చెప్పు, నేను కల్పిస్తా. నువ్వు బ్రోకరా కల్పించడానికి? ఏం మాట్లాడుతున్నావు? నేను లవర్లను కలుపుతా. వాళ్ళు ఆల్రెడీ లవర్స్ అయినప్పుడు నువ్వు కలిపేదేంట్రా? అన్నా నువ్వు కొట్టాలని డిసైడ్ అయ్యాను. క్యాంపస్ లో మాత్రం కొట్టకు, బయట కుక్కను కొట్టినట్టు కొడు. సరిపో. అరే ఎట్లిచ్చిందా బిస్కెట్? హే, క్లాస్ రూమ్ లోని వాయిస్ అందరూ చాలా డిఫరెంట్ గా ఉందంటారు. డిఫరెంటా? ఎక్స్క్యూజ్ మీ, మీరేదో డిఫరెంట్ అన్నారు కదా, కొంచెం విప్పుతారా? ఏంటి విప్పేది? అబే అదే, మీ వాయిస్ కొంచెం విప్పుతారా? పర్లేదు చెప్పండి, ఏం కావాలి? ఊరికే నేను పాట కూడా మస్తు పాడతా. పాట? అబ్బాయి ప్లీజ్. వద్దమ్మా అబ్బాయి ప్లీజ్, ఒక్క పాట. ఒక్క పాట. అయ్యో వద్దమ్మా. అబ్బా ప్లీజ్. ఏ బాబు, అమ్మా వద్దమ్మా, ఒక్క పాట ప్లీజ్.
మనమే ఫోన్ చేస్తున్నామని తెలిస్తే చంపేస్తాడేమో అని భయంగా ఉంది. నువ్వే వెళ్ళి చెప్పేలా ఉన్నావు. నోరు మూసుకుని పద. అమ్మో ఇదేదో తేడాలాగుంది. హలో. ఏ ఆగాగు. కమి 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 ఒకసారి చెప్పు. హలో హలో. పైకి చూసి చెప్పు. హలో. కింద చూసి చెప్పు. హలో. అలా కాదు, స్వీట్ గా హలో అలా చెప్పు. హలో. హలో హలో